అఖండ విజయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఊపొచ్చింది. కానీ ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ భయాలతో కొత్త టెన్షన్ పెరుగుతోంది. అయితే ఇంకా ఛాన్స్ ఉందట. కేవలం 60 రోజులు పరిస్థితులు అనుకూలిస్తే టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు పండగొచ్చినట్టే. 3500 కోట్ల పైనే వసూళ్ల వరదొచ్చినట్టే అంటున్నారు. నిజమేనా? థర్డ్ వేవ్ అనుమానాలను టాలీవుడ్ బ్రేక్ చేస్తుందా? హై లుక్. పుష్ప రిలీజ్ కి ఇంకా 12 రోజులే టైం ఉంది. ఈ సినిమా విడుదలై సౌత్ నార్త్ బాక్స్ ఆఫీస్ ని ఊపేసిన, కలెక్షన్లతో కుదిపేసిన 250 కోట్ల పెట్టుబడి 500 కోట్ల రాబడిగా మార్చే ఛాన్స్ ఉంది. అదంతా జరగాలంటే కనీసం 30 రోజులైనా ఈ సినిమా థియేటర్స్ లో బాహుబలి రేంజ్ లో కాకపోయినా సగం వరకైనా ఆ స్థాయిలో దుమ్ముదులపాలి. కానీ అక్కడే ఒమిక్రాన్ తో కొత్త డౌట్ కి గేట్లు తెరుచుకుంటున్నాయి. థర్డ్ వేవ్ వచ్చినా ఫస్ట్ సెకండ్ వేవ్ లా ఉండకపోవచ్చని మొన్నటి వరకు లెక్కలేశారు. కానీ ఒమిక్రాన్ తో థర్డ్ వేవ్ భయంకరంగా మారొచ్చనే కొత్త అనుమానాలు పెరిగాయి. అవి సాధారణ జనం కంటే సినీ జనాన్నే భయపెడుతున్నాయి. భీమ్లా నాయక్ టీం కి మాత్రం మతిపోయే స్కెచ్ రెడీ అయిందంటున్నారు. అఖండ హిట్ తో ఇండస్ట్రీకి ఊపొచ్చింది. కరోనా భయాలెలా ఉన్నా మ్యాటర్ ఉన్న మూవీ వస్తే వసూళ్ల వరదే అని ప్రూవ్ అయింది. అందుకే పుష్ప నుంచి RRR వరకు అందరిలో ఊపొచ్చింది. మరో 12 రోజుల్లో పుష్ప వచ్చి 30 రోజులు బాగా ఆడితే తర్వాత థర్డ్ వేవ్ వచ్చినా పెద్దగా భయపడాల్సింది లేదంటున్నారు. RRR టీం మాత్రం జనవరి 7న రిలీజ్ అయ్యే ఈ సినిమా మరో 23 రోజులాడినా 2000 కోట్ల పైనే వసూళ్లు కన్ఫర్మ్ అంటున్నారు. ఎటొచ్చి రాధేశా భీమ్లా నాయక్ లెక్కే మారుతోంది. భీమ్లా నాయక్ జనవరి 12కు రిలీజ్ కాబోతోంది. ఒకవేళ అప్పటికీ థర్డ్ వేవ్ ఇబ్బందులు మొదలైతే ముందుగా ఆ ఎఫెక్ట్ RRR మీద పడుతుంది. కాబట్టి ఆ మూవీ రెస్పాన్స్ బట్టి భీమ్లా నాయక్ ని పోస్ట్ పోన్ చేయొచ్చు. కానీ RRR పరిస్థితి ఏంటా అని అంటున్నారు. 450 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన RRR ఇప్పుడున్న జోరుతో థియేటర్స్ లో సందడి చేస్తే 2000 కోట్ల వసూళ్లు మినిమం గ్యారంటీ అంటున్నారు. అలా జరగాలంటే జనవరి 7 నుంచి మరో 30 రోజుల వరకు థర్డ్ వేవ్ భయాలు వెంటాడకూడదు. కానీ కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగం చూస్తే జనవరిలోగానే పరిస్థితులు తారుమారయ్యేలా ఉన్నాయంటున్నారు. అలా అయితే పోస్ట్ పోన్ తప్ప ఫిలిం టీం దగ్గర మరో ఆప్షన్ ఉండదు. అలా కాకుండా ఫిబ్రవరి వరకు థర్డ్ వేవ్ ఉధృతి పెరక్కపోతే ఈ సినిమాలు గట్టెక్కినట్టే. థర్డ్ వేవ్ భయంతో ఇప్పటికే విదేశీ యానాల మీద ఆంక్షలు, కొత్త జాగ్రత్తలు పెరిగాయి. ఇలాంటి టైంలో మరో 50-60 రోజులు ఒమిక్రాన్ వ్యాప్తి లేకుండా థర్డ్ వేవ్ రాకుండా ఉంటే పుష్ప, RRR, భీమ్లా నాయకే కాదు రాధేశ్యామ్ కూడా థియేటర్స్ లో దుమ్ము దులిపే ఛాన్స్ ఉంది. కానీ అది కూడా మంచిది కాదంటున్నారు. ఎందుకంటే క్రౌడ్ ఫుల్లర్ గా మారిన ఈ సినిమాలే ఒమిక్రాన్ వ్యాప్తికి కారణాలు కావచ్చనే కొత్త అంచనా భయపెడుతోంది. బార్లు, సెలబ్రేషన్లతో రాని ఇబ్బంది సినిమా హాళ్లకే ఎందుకనే ప్రశ్న ఎప్పటి నుంచే ఉంది. కానీ థర్డ్ వేవ్ భయాలతో వాటిని మూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నా ఈలోపు 60 రోజుల్లో పెద్ద సినిమాలొచ్చి వసూళ్లు రాబట్టొచ్చు, గట్టెక్కొచ్చు. కానీ ఏ సినిమా కూడా థియేటర్స్ కి జనాన్ని వరదలా తీసుకురాలేకపోయింది. అఖండాతో పరిస్థితి మారింది. ఇక పుష్ప, RRR లాంటి క్రౌడ్ ఫుల్లర్స్ థియేటర్స్ లో దుమ్ము దులిపితే మాత్రం పరోక్షంగా థర్డ్ వేవ్ భయాలు మరింత నిజమయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. అలా చూస్తే ముందు నొయ్యి వెనక గొయ్యిలా ఉంది పాన్ ఇండియా సినిమాల పరిస్థితి.